హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్నింగ్ లేచి పూజ అన్నీ చేసేసుకున్నానండి. ఇల్లంతా క్లీన్ చేసుకుని పూజ చేసేసుకున్నాను. మాకైతే చలి చాలా ఎక్కువగా ఉందండి. చల్ల గాలులు కూడా ఎక్కువ వేసేస్తున్నాయి. మీకు ఎలా ఉందో తెలియదండి ఆంధ్రాలో. నాకు ఆంధ్రాలో ఉంటే చలి అనే అనిపించదు అసలు. ఇక్కడ అసలు చలి వణుకుపోతున్నామండి, చాలా ఎక్కువగా ఉంది. కానీ తప్పదు కదా, పొద్దున లేచి మన పనులు అయితే మనం చేసుకోవాలి కదా. అలాగే లేచి పూజ అన్నీ చేసేసుకున్నానండి. మా ఆయనకి వంట అది చేయాలి కదా. స్నానం చేయకుండా వంట చేయడం నాకు అంత ఎక్కువగా ఇష్టం ఉండదన్నమాట. మరీ అంత ఎమర్జెన్సీ అయితే చేస్తానండి, కానీ 90% 99% స్నానం చేసి వంట చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను దేవుడి దగ్గర కూడా దీపం తొందరగా పెట్టేసుకుంటే నాకు హాయిగా అనిపిస్తుందండి ఆ రోజు. అందు గురించి నేనైతే ఇడ్లీ, సాంబారు, చట్నీ అన్నీ చేశానన్నమాట. నేను వాళ్ళకి పెట్టేసి ఇచ్చేసానండి. ఆ టైంలో నేను వీడియో తీయలేకపోయాను, తర్వాత తీసానమాట. ఇడ్లీ, సాంబారు, చట్నీ అలా చేసి ఇచ్చేసానండి. మా ఆయన ఆఫీస్కి అయితే ఎక్కువ ఇడ్లీలు పట్టుకెళ్తారు. మా ఆయన ఆఫీస్లో అందరికీ ఇడ్లీలు మన ఇడ్లీ సాంబార్ అయితే చాలా ఇష్టం అండి. ఇక్కడ ఇడ్లీలు దొరుకుతాయి కానీ చాలా రాళ్ళల్లా ఉంటాయి. మనం పెట్టే ఇడ్లీని ఒక వేసి పెట్టిన ఇడ్లీలు అయితే చాలా ఇష్టపడతారు. మా ఆయన కూడా ఎప్పుడు ఇడ్లీ పట్టుకెళ్ళినా ఎక్స్ట్రా ఇడ్లీలు పట్టుకెళ్తారండి. మా అబ్బాయి కూడా ఎక్కువ పట్టుకెళ్తాడు. ఒక 6-7 ఇడ్లీలు పట్టుకెళ్తే వాడు తినడానికి ఒక్కటి కూడా మిగలదని చెప్తాడు. అంటాడు, ఎప్పుడు మమ్మీ నాకు ఇడ్లీ ఇవ్వకు, నాకు ఉండదు టిఫిన్, అందరూ తినేస్తారు అంటాడనమాట. మన ఇడ్లీలు చాలా బాగుంటాయి కదా. ఇప్పుడు ఈ చలికైతే ఇడ్లీ కూడా 2 రోజుల తర్వాత వేస్తే బాగా వస్తుందండి. వెంటనే చేస్తే అంత బాగుండదు, అసలు పొలవదండి అసలు ఇడ్లీ పిండి. నేనైతే మొన్న చేసి నిన్నంతా ఉంచేసి ఈరోజు అయితే ఇడ్లీ చేసి ఇచ్చానమాట. రాత్రి ఏం చేద్దామా అని ఆలోచించి, ఇగోండి ఇంట్లో కొంచెం కార్న్స్ ఉన్నాయి, కొంచెం పెసలు ఉన్నాయన్నమాట. అవి రెండు కలిపి వడల టైప్లో చేద్దామో అని ఆలోచన వచ్చింది. కార్న్స్ అయితే చాలా బాగుంటాయి కదండి, అందు గురించి చేశానట. అందులో కొంచెం పచ్చిమిరపకాయలు వేశాను, కొంచెం అల్లం కూడా వేశాను. కానీ అల్లం మా ఆయన ఎక్కువ వేయొద్దంటారు, అల్లం ఎక్కువ తింటే కడుపులో మండుతుంది అని అంటారన్నమాట. నాకైతే అల్లం అయితే చాలా ఇష్టం అండి. అవన్నీ వేసేసి మిక్సీ చేసేసాను, కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. మిక్సీ చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. దీన్ని మనం ఇందులో కావాలంటే సాల్ట్ ముందైనా వేసుకుని మిక్సీ చేసుకోవచ్చు, లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఒక కప్పుడు వరిపిండి వేసాను, ఇంకొక కప్పుడు అయితే కార్న్ఫ్లోర్ అయితే వేసానండి, కొంచెం ఎక్కువ క్రిస్పీగా రావడం కోసం. నేను ఫస్ట్ సాల్ట్ వేయడం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు మళ్ళీ సాల్ట్ అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మీకు ఇష్టమైతే ధనియాల గుండ, జీలకర్ర గుండ అన్నీ వేసేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు వడలు చేసినా, పకోడీలు చేసినా ఇదైతే జీలకర్ర గుండ అండి, జీలకర్ర గుండ వేసాను. కొంచెం ధనియాల గుండ కూడా వేసేస్తాను అనమాట. ఇవన్నీ వేసిస్తే చాలండి, కారము అవన్నీ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తాయి. నేనైతే ఇప్పుడు ఇంక ఎండు కారం వేయను, పచ్చిమిరపకాయలు వేసాను కదా, లేదంటే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. కొంచెం గరం మసాలా ఉంటే అది కూడా వేసిస్తానండి. కొంచెం మిరియాల గుండు కూడా వేసాను అనమాట. ఇవన్నీ వేసేసుకుని కొంచెం పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది కదా, అందు గురించి పసుపు కూడా వేసాను అనమాట. ఇవన్నీ వేసేసి శుభ్రంగా కలిపేసానమాట. మనం వడ చేసుకోవడానికి వీలుగా అంత గట్టిగా ఉంటే సరిపోతుందండి, లేదు మరీ గట్టిగా ఉందంటే ఒక్క పిసరు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ నేను వడలు అవి వేచేటప్పుడు ఎక్కువ పలచగా లేకుండా చూస్తాను. ఇలా చేస్తే కొంచెం నూనె తక్కువ లాగుతుంది కదండి, అందు గురించి అనమాట. ఫస్టే వడల కింద చేసేసి ఒక దగ్గర పెట్టేసుకుంటాను, తర్వాత అవి వేచుతానమాట. ఇలా చేస్తే వేచుకోవడం మనకి ఈజీగా అనిపిస్తుంది కదా, అందుకే ఆయిల్ పైన ఒకటి పెట్టేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అవి చక్కగా వేచేసుకున్నాను. చాలా టేస్ట్గా వచ్చాయండి. అందులో మొక్కజొన్న పొత్తులు కూడా కదా, కొంచెం ఎర్లీగా తినేసినా ఎప్పుడు తిన్నా మన ఇష్టమేనండి. మేము చలికాలంలో ఏదోటి నైట్ టైం ఏదోటి ఇంట్లో చేసుకుని తినేస్తాము. ఒక్కళ్ళు కూడా ఒక్క లైక్ కూడా చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.